ఐతారం వచ్చిందంటే చాలు మా మలయ మామ ఫుల్గా దాగుడు, సోమవారం ఆఫీస్కి లేటుకొచ్చుడు. ఒక్కోసారి అయితే రానే రాడు అసలు. మరి ఇవాళ ఏం వార్త పట్టుకొస్తాడో పిలుద్దాం మరి. మామా ఓ మామా. అరే మీ అయ్య అంటే నాకంటే వయసులో పెద్దోడు కాబట్టి, వరుసలో పెద్దోడు కాబట్టి చెప్పినట్టున్నారా? అరే నేను బయటికి పోయిననుకో మిమ్మల్ని కుక్కలు కూడా దేకైరా. నీ లెక్కెంత నీ పీకుడెంత? మరి నీ లెక్కెంత నీ పీకుడెంత? ఏంది? అరే నువ్వు ఫారిన్లో పాయకాన్లు అడుగుతా అంటే మావా నేను కూడా పార్టీలో పని చేస్తా అంటే తీసుకున్న కర్మానికి ఇప్పుడు నేను నీ కింద పని చేయాల్సిన గతి పట్టిందిరా నాకు. అరే మా సోపతి గారు అప్పుడే చెప్పిండ్రా, వీళ్ళు లంగా వీడు బద్మాసి విని నమ్మద్దన్నారు. నేను కనుక బయటికి పోయినానుకో రేయ్ కార్యకర్తలు జనాలు మిమ్మల్ని ఉరికించుకుంటా కొడతారా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం కాదు కానీ మాటికి ముందు పోతా 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 అని ఎగురుతున్నావు. నువ్వు పోతే నీయసంటూ లీడర్ దొరకననుకుంటున్నావా? నాకు 100 మందిని తయారు చేసుకుంటా. ఓ మామా గా రాజుగానికి నీకు ఏం పంచదే? తెలుసో తెలియకనే వాడేమన్నా అంటే పెద్దోని ఓపిక పట్టుకొని కలిసి మెలిసి ఉండాలి. మా తమ్ముని గందగానం తిడతారా? ఏందే మీ తమ్ముడు సంసారం అయితే నేను తిడతాను నానే? చీప్ లిక్కర్ మొక్కం దానా, నెయ్యి డబ్బాల గుడం అమ్ముకునేదానా? నువ్వు కూడా నన్నే అంటా నానే నడ్డి ముక్కుదానా? ఓ మామా మాటలు మర్యాదగా రాని. మేము చేసిన త్యాగం కింద నువ్వు చేసింది ఏమంతా లెక్కకు రాదు. మా అయ్య నీకు అవకాశం ఇచ్చింది కాబట్టి నువ్వు ఈ రోజు పెద్ద పెద్ద పదవులు చేసినావు. ఏంది త్యాగమా? మీ అయ్య కోసం నేను విడుచుకోవడానికి కూడా వెనకాడలేదు. అసలు ఆ రోజే నాకు అగ్గిపెట్టే దొరికేది ఉంటే నా పేరు ఇప్పటికే మార్చిపోవు కావచ్చు. కానీ మీ అయ్య కోసం మీరేం చేసిండ్రు చెప్పు? మీ అయ్యది పరువంతా తీసిండ్రు. మిమ్మల్ని ఎన్ని రోజులు కాపాడుకు రావాలే సిప్పి ముఖం దానా? అట్ట పోయినా పీడ పోవు. ఇక చూసినావా వీడు బల్బ్ మాటలు ఎట్లా మాట్లాడుతాడు? ఇక వీడు చూడు, ఇక చూడు, ఇక చూడు. అరే రాజుగా మామ రెచ్చగొట్టే మాటలు మాట్లాడకు. నువ్వేందే నాకు చెప్పేది? అయ్య పెత్తనము అధికారం పోనీ కారణం నువ్వే. లేకుంటే ఈ తాప కూడా అధికారం మనకే వచ్చేది. పెద్ద సీట నేనే కూర్చుంది. ఏంది నీ చేయబట్ట? అసలు పెత్తనం అంతా చేతిలో పెట్టుకొని ఎవరి దగ్గరికి రాకుండా వేసిందే నువ్వు. అబ్బా ఆప్తరా మీ అక్క తమ్ముళ్ళ దొంగ నాటకాలు. మీ అయ్య నేను కట్టపడి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తే వీడు సాఫ్ట్వేర్ నౌకరీ చేసుకొని నెల నెల జీతం తీసుకొని వచ్చిన జీతం మంచిగా పందికొక్కు లెక్క దీని ఇంట్లో పండక వీడు ఏం చేసిండు? మీ అయ్యకు నాకింత వీడు వేరు బంధం చేసే. నువ్వేమో కూరగాయలకు బుక్కెడు అండి పెట్టి బడికి తోలినాక మంచి ఇంట్లో టీవీ చూసుకుంటా కూర్చోక నువ్వు నా చీప్ లిక్కర్ దందా చింతకాయల దందా అని నువ్వింత పుల్లెత్తి వల్ల ఇద్దరు కలిసి ఆగం చేస్తుంది మా బతుకులు. ఏయ్ మామ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వేమో ఇప్పుడు సుఖం పూస లెక్క మాట్లాడుతున్నావు. నువ్వు కూడా బాగానే కమాయించినావు కదా. నువ్వైతే బయటికి పో. నీ బండారం అంతా బయట పెట్టకపోతే చూడు నేను. నీతో నాకేంద్రా? నీ అయ్య దగ్గరికే పోయి తాడో పేడో తెలుసుకుంటా. నీతో నాకేంద్రా? ఓ హలో బాబు, మామకు నాకు లొల్లి అయిందే. ఇగో చక్క కర్రవెలికే వస్తాను నిన్ను కలవనీకి. గేటు కూడా దాటిని చెప్తానా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. ఇక చూసిన వానే బల్లిగుడ్లదానా? ఇగో మీ కథలు గిట్టుంటాయి. ఇదివరదాకా బాగా మాట్లాడుతుంది, బాగా రేషం వచ్చింది కదా. పేరుకు పెత్తాను ఇస్తే నెత్తంతా కొరికినట్టు ఇగో గిట్లుంటాయి మీ కథలు. ఇగో మీ కాడిని పని చేస్తాను ఎటు బాబిడు మీ దగ్గర ఉంటాను. వీడు గిట్ల చేసే ఆగం చేసిండు. మా మలయ మామ దూరం అయితే ఇప్పుడు పరిస్థితి ఏంది?